ఏపీలో జీబీఎస్ వణుకు పుట్టిస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. లక్షల మందిలో ఒకరికొచ్చే ఈ సిండ్రోమ్ కేసులు ఏపీలో పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. లక్ష మందిలో ఒకరిద్దరికే వచ్చే జీబీఎస్ అనే నరాల సంబంధిత వ్యాధి కేసులు ఏపీలో పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్కి ఈ నెల 11న ఒక్కరోజు 7 కేసులొచ్చాయి. ఏలూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 4, గుంటూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి 3 ఈ వ్యాధి లక్షణాలతో హాస్పిటల్లో చేరారు. వారిలో 2 వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. అదే వ్యాధితో కాకినాడలో ఇటీవల 2 చేరారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ వ్యాధితో 17 మంది చికిత్స పొందుతున్నారు.